మనం చదివిన మాటలు, మనం పాడిన పాటల్లో కూడా 3 పాటల్లో ఒక కామన్ థింగ్ ఉంది. మీరు ఎవరైనా గమనించారా? మనం పాడిన పాటల్లో 3 3 కామన్ థింగ్స్ ఉన్నాయి. చెప్పండి. అమూల్యం కదా! 3 పాటల్లో కూడా ఈ అమూల్యం అనే మాట ఉంది. ఈరోజు మనం ఏం చేద్దామంటే విశ్వాసకి అమూల్యమైన 5 సంగతులు దాని గురించి చెప్పుకొని మనం ఆరాధనకు వెళ్దాం కదా. 5 ప్రెషియస్ థింగ్స్ ఆఫ్ ఏ బిలీవర్. మొట్టమొదటి అమూల్యమైన విషయం ఏమిటంటే, మీరు అక్కడే ఉన్న మాట, మరి ప్రెషియస్ స్టోన్, అది అమూల్యమైన రాయి. 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలను పెంచుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారంటే ఆయన సజీవమైన రాయి, అమూల్యమైన రాయి. ఈ అమూల్యం రాయి వల్ల మనకి ఏం కలుగుతుంది? మీరు అడగవచ్చు, ఎందుకు ఆయన అమూల్యమైన రాయి? ఎందుకంటే ఆయన ద్వారానే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, ఆయన ఎందుకు అమూల్యమైన వాడు ఎవరు కొన్ని మాటలున్నాయి. 28:16వ వచనం, ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. చూడండి, ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే మేస్త్రి వాళ్ళు ముఖ్యమైనది మూలరాయి కడతారు. ఈ మూలరాయి లేకుండా ఇల్లు కట్టబడదు. ఒకవేళ మూలరాయి లేకుండాను ఇల్లు కట్టినా నిలవదు. కాబట్టి మన ఆత్మీయ జీవితం, మన క్రైస్తవ జీవితం అంతా, మన విశ్వాస జీవితం అంతా ఈ అమూల్యమైన రాయి మీద కట్టబడాలి. కాబట్టి నీ జీవితం ఎలాగుంది? అంత మాత్రమే కాదు, ఇంకొన్ని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చూస్తే 2వ అధ్యాయం, మన ప్రత్యేకమైన కోరికలు కూడా ఇవే మాటలు మనం ధ్యానించాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మూలరాయి. ఆ తర్వాత ఆయన మీద అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు. దాని మీద మనం కట్టబడ్డాం. మనం కట్టబడ్డామంటే మన జీవితాలు కట్టబడ్డాయి. కాబట్టి ఈ అమూల్యమైన రాయి, ఈ సజీవమైన రాయి, ఈయన ద్వారా మనం కూడా సజీవమైన రాళ్ళగా చేయబడుతున్నాం. చూడండి, మీరు 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అమూల్యమైన రాయి, తర్వాత అంత మాత్రమే కాదు, మనం కూడా ఆయన ద్వారా సజీవమైన రాళ్ళుగా కనబడుచున్నాం. అదే కదా మీరు చూస్తుంది, మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. కాబట్టి విశ్వాసులు గమనించాల్సింది 5 ప్రాముఖ్యమైన సంగతులు, విలువైన సంగతులు, అమూల్యమైన సంగతులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నాకు అమూల్యమైన రాయి, నా జీవితం ఆయన మీద కట్టబడింది. ఇంకొక మాట చూస్తారా, 115వ కీర్తన కదా, అదే విధంగా మాట అక్కడ ఉంది. దొరకలేదు ఆ మాట మీకు? 115వ కీర్తన, 118వ కీర్తన అనుకుంటా, ఇల్లు కట్టేవారు, అది కావాలి. 118, 24, 22 చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. కాబట్టి అందరూ యేసుక్రీస్తు ప్రభువారిని నిషేధించారు. తృణీకరించబడిన రాయి అని ఆ మాట అక్కడ ఉంది. 6వ వచనంలో మీరు చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం, ఆయన నిషేధించబడిన రాయి. 7వ వచనం, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అది మూలకు తలరాయి ఆయన, మరియు అడ్డురాయి ఇవి అడ్డుబండయు ఆయన. మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైన రాయి. ఈ అమూల్యమైన రాయే లేకపోతే కట్టబడటం లేదు. అపోస్తులు ప్రవక్తలు పునాది లేదు, వారు లేకపోతే మనం కూడా రక్షణ లేము. కాబట్టి ఈ కాలంలో మీరు ఆరాధించాల్సింది మన సజీవుడైన అమూల్యమైన రాయి
ఎంత అమూల్య ఉదయకాలం మీరు ఆరాధించేటప్పుడు అమూల్య రాయి అని మీరు ఆరాధన గుర్తు తెచ్చుకోవాలి. అంత మాత్రమే కాదు, రెండవ సంగతి కూడా నేను చెప్తాను. అదే మాటలు 7వ వచనం చూడండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు కదా, ప్రెషియస్ సేవియర్. రెండవది ఎలాంటి అమూల్యవాడు అంటే ఆయన అమూల్యమైన రాయి మాత్రమే కాదు, ఆయన అమూల్యమైన రక్షకుడు. కాబట్టి ఈ రక్షకుడు ఏం చేశాడు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు, చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఉదయకాలంలో ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడు అనే మాట 1 పేతురు 2వ అధ్యాయం ఏ వచనం అది? 7వ వచనం. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎందుకు ఆయన అమూల్యమైన వాడు? ఆయన ప్రేమను బట్టి ఆయన అమూల్యమైన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని రక్షిస్తాడు, మనకు నిత్య జీవం ఇస్తాడు. ఆయనవే అమూల్యమైన వాడు. అర్థమైందండి? ఆయన ద్వారానే మనకు రక్షణ. మీరు కనుక అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే మరి ఏ నామమున రక్షణ? ఆకాశము కింద ఇయ్యబడిన ఈ నామమున తప్ప మరి ఏ నామమున వలన రక్షణ? యేసుక్రీస్తు వలన రక్షణ. ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన వాని వలన రక్షణ కలుగుతుంది, అమూల్యమైన వాని వలన విమోచన కలుగుతుంది. మనకు అమూల్యమైన వాడి వలన మనకు ప్రేమించాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఆయన మరి అమూల్యమైన వాడు. మొట్టమొదటిగా ఆయన అమూల్యమైన రాయి, అందును బట్టి ఆయన ఏం చేయాలి? మనం ఆరాధించాలి. రెండవది ఆయన అమూల్యమైన రక్షకుడు. ఎంత రక్షకుడు! మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తంగా వచ్చాడు. కాబట్టి ఆయన అమూల్యమైన రక్షకుడు. ప్రభువా, నువ్వెంత అమూల్యమైన వాడు, ఎంత విలువైన వాడు, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రాణ రక్షకుడు ప్రభువా, నీవు అమూల్యమైన వాడు. కాబట్టి లోకంలో అమూల్యమైనది ఏదైనా నీకుందంటే అది యేసు ప్రభువారే. ఆయనకు మించిన అమూల్యమైనది, ఆయన ఇచ్చేవాటి కంటే అమూల్యమైనది ఏదీ లేదు. ఈ లోకంలో దేనితో కూడా అటువంటి అమూల్యమైన దాన్ని మనం పోగొట్టుకోలేము. అదే కాలంలో ఆరాధించాం. ప్రతి ఒక్కరు కూడా, నేను చాలా క్లుప్తంగా కొద్దిసేపే నేను మీకు చెప్తాను. ఈ కొద్దిసేపట్లో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అమూల్యమైన రాయి. రెండవది అమూల్యమైన రక్షకుడు. అది మూడవది ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. 1 పేతురు 1వ అధ్యాయం 18, 19 వచనం చదవండి. విడిచిపెట్టినట్లుగా అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకములైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే అమూల్యమైన రక్తం. ఉదాహరణకి మీ రక్తాన్ని తీసుకుని పెట్టి మీరు మైక్రోస్కోప్లో పెట్టారనుకోండి, దాంట్లో ఏముంటాయి? అన్ని మలినాలే, రకరకాల మలినాలే. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తంలో ఏ దోషం లేదు, ఏ మలినం లేదు. ఆయన రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తం. కాబట్టి అదే మాటలు చెప్పబడ్డాయి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు 18వ వచనం నేను చదువుతాను. 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుతురు కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచన ఉంది కదా. మీకు తెలుసు, ఎఫెసీ 1:7 అదొక మాట చదవండి. యేసుక్రీస్తు రక్తం వల్ల ఏం కలుగుతుంది? దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునందు యేసుక్రీస్తు రక్తం వల్ల విమోచనం. వేటి నుంచి యేసుప్రభువారు వల్ల విమోచిస్తాడు చెప్పండి? వేటి నుంచి విమోచిస్తాడు? పాపము నుండి విమోచిస్తాడు కదా. ఇక్కడ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ఆయన విడిపిస్తాడు. అదే మొదటి విషయం. రెండవది పాపము నుండి ఆయన విడిపిస్తాడు. రోమా 6:22. ఇంతకుముందు మనం పాపమునకు దాసులమైపోయింది, ఇప్పుడైతే పాపము నుంచి విమోచించబడ్డాం. కాబట్టి పాపము నుంచి విమోచించబడ్డాం. గలతీ 3వ అధ్యాయం 13వ వచనం. శాపము నుంచి విమోచించబడ్డాం. అర్థమైందండి? శాపము నుండి విమోచించబడ్డాం. అంత మాత్రమే కాదు, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.
ధర్మశాస్త్రం నుంచి విమోచించబడ్డాం. మీరు గమనించారా? ధర్మశాస్త్రం నుంచి విమోచించబడ్డాం. గలతీలకు రాసిన పత్రిక ఆయన చూడండి ఆ మాటలు, 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ 1 చిత్త ప్రకారము. కాబట్టి దుష్టలోకం నుండి ఆయన విమోచించాడు. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు వీటి నుంచి విమోచించాడంటే వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచించాడు. అంధకార కొలసి 1వ అధ్యాయం 14-15లో అంధకార సంబంధముగా రాజ్యం నుండి ఆయన విడుదల చేశాడు. ధర్మశాస్త్రం గలతీ 5:1 ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు. ఇంకా పాపం నుండి విమోచించాడు. రోమా 6:22 అర్థమైందండి. తర్వాత గలతీ 3:13 శాపం నుంచి విమోచించాడు. వీటన్నిటి నుంచి కూడా ఆయన మళ్ళీ విమోచించాడు. అందుకని ఆయన రక్తం ఏ రక్తం ఇది? అమూల్యమైన రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, యేసుక్రీస్తు వారి రక్తం వల్ల. ఇంకా అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు రక్తం వల్ల 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు రక్తం వల్ల ఏం కలుగుతుంది? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగును నలుగురు నడిచిన ఎలా గలవారమై ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ఆయన కుమారుడైన యేసు రక్తము చూసారా? యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రం చేస్తుంది. మనం ఎంత ఘోర పాపలమైనా, ఎంత చెడ్డవారమైనా, ఎలాంటి వారమైనా సరే యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని కడుగుతుంది. యేసుక్రీస్తు రక్తం మనకు విమోచనం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు అపరాధములకు క్షమాపణ. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు రక్తం వల్ల మనము నీతిమంతులుగా చేయబడతాం. మీరు అదే రోమా 5వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి కదా. రోమా 5:9 యేసుక్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేయబడతాం. హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు రక్తం వలన మనం పరిశుద్ధులుగా చేయబడతాం. అర్థమైందండి. యేసుక్రీస్తు రక్తం వలన ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనంలో మునుపు దూరస్తులైన మీరు యేసుక్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా. ఒకవేళ యేసుక్రీస్తు రక్తమే చిందించబడకపోతే యూదులే, అన్యజనులు వీరిద్దరికీ వైరం ఉంది. యేసుక్రీస్తు రక్తం వలన వీరిద్దరు ఒకటయ్యారు. కాబట్టి అది సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు రక్తం వలన సంఘంలో చేర్చబడ్డాం. గమనించండి అన్నమాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే ఆయన సంఘంలో మనం చేర్చబడ్డాం. యేసుక్రీస్తు రక్తం వల్ల మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది. యేసుక్రీస్తు రక్తం వల్ల అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశం మనకు కలిగి ఉంది. ఇన్ని కారణాలను బట్టి యేసుక్రీస్తు వారి రక్తం ఎలాంటి రక్తం? అమూల్యమైన రక్తం. కాబట్టి పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పాపా నుంచి విడిపించే రక్తం. మీరు చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలోంచి వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధం మీద ప్రోక్షించారు. ప్రోక్షించబడిన తర్వాత సంహారక దూత వారిని దాటి వేసింది. అందుకే పాస్ ఓవర్ అంటారు కదా. కాబట్టి ఈ రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు వారి రక్తం మన హృదయాల మీద ప్రోక్షించబడినప్పుడు ఆ ప్రోక్షణ రక్తం వలన మనకు పాపం నుండి, మరణం నుండి విమోచనము, విడుదల ఉంది. కాబట్టి ఇది చాలా ప్రశస్తమైనది. యేసుక్రీస్తు వారి రక్తం అమూల్యమైన రక్తం. లోకంలో ఇంకే రక్తం కూడా లేదు. చైనాలో ఒకసారి ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత కమ్యూనిస్టుల పరిపాలన ఉంది. వాడిని పట్టుకున్నారు. అతను పట్టుకుని హింసించడం మొదలుపెట్టారు, కొట్టడం మొదలుపెట్టారు, బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా అతను అంటాడు నేను యేసుప్రభువును విడిచిపెట్టను అంటాడు. కాబట్టి వాళ్ళు ఆలోచించారు, ఆ పోలీసు వాళ్ళు, ఆ జైలు అధికారులు, వీడు ఇట్లా వినడు, యేసుప్రభువును విడిచిపెట్టాలంటే వీడికి బాగా డబ్బు బంగారం అని ఆశపడదామని చెప్పి మరి వాడి దగ్గర తీసుకుని వచ్చి బంగారము, డబ్బు, ధనము అంతా తీసుకొచ్చి అతని ముందు పెట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపో, యేసుప్రభువును విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు అతను అన్నాడు ఇవి నాకు సరిపోవు అన్నాడు. ఏంటి ఇంత డబ్బు, ఇంత బంగారము, ఇంత వెల నీకు సరిపోదా? మరి అతను అన్నాడు యేసుక్రీస్తు వారి రక్తానికి సరిపోయేది ఏదైనా సరే ఈ లోకంలో ఉంటే, దానికి సమానమైనది ఏదైనా ఉంటే తీసుకురండి, నేను యేసుప్రభు వారిని విడిచిపెడతా అన్నాడు. యేసుక్రీస్తు వారికి సరిపోయే దానికి ఏదైనా ఈ లోకంలో ఉందా? ప్రశస్తమైన రక్తం,
పరిశుద్ధమైన రక్తం, ఆ నిర్దోషమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఆ రక్తము ద్వారానే మన పాపాలు క్షమించబడ్డాయి. యేసు రక్తము ప్రతి పాపం అంటే నాకు ఏం చేశారంటే షూట్ చేసి చంపేశారు. కాబట్టి క్రీస్తు రక్తము ఎంత పవిత్రమైంది, అందుకే అది అమూల్యమైన రక్తం. నీ అమూల్యమైన రక్తం చేత నా పాపాలు విమోచించే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నన్ను విమోచించావు ప్రభువా, నీ పాదాలకు వందనాలని చెప్పి ప్రభువును ఆరాధించాలి. మొట్టమొదటిగా ఆయన అమూల్యమైన రాయి, రెండవది అమూల్యమైన రక్షకుడు, మూడవది అమూల్యమైన రక్తము, నాలుగవది అమూల్యమైన వాగ్దానములు. 2 పేతురు 1 4వ వచనం. 2 పేతురు అమ్మా 2 పేతురు 1 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చాలు, ఇటువంటి వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. అమూల్యములైన వాగ్దానములు, అత్యధికములైన వాగ్దానములు. ఆయన వాగ్దానములు బైబిల్లో ఉంది, వాగ్దానము చేయువాడు నమ్మదగినవాడు. వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కాబట్టి వాగ్దానం చేస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం మాట చెప్తాం, మాటకు మనం కట్టుబడి ఉండం. మనం సమయం వచ్చినప్పుడు మాట తప్పించుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చేవాడు. ఆయన అబద్ధ మాటకు ఆయన నరుడు కాడు. కాబట్టి అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. అందులో కొన్ని ప్రాముఖ్యమైన ఒక 2-3 వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 28:20 ఆయన ప్రాముఖ్యమైన వాగ్దానం. చాలా వాగ్దానాలు, బైబిల్ అంతా ఆయన వాగ్దానాలే. ఒక 2-3 మచ్చుకు మనం చూద్దాం. ఆజ్ఞాపించుతును, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. ఇది ఎంత గొప్ప వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన గ్రేట్ కమిషన్ ఇస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, నేను వెళ్ళిపోతున్నాను, మీరు చింతపడకండి, మీరు బాధపడకండి. ఏం చేస్తారంటే నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా మన మధ్య లేడు, ఆయన ఆత్మరూపిలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు నాతో ఉన్నాడన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అమూల్యమైన వాగ్దానం, అత్యధికమైన వాగ్దానం, మహిమగల వాగ్దానం. అర్థమైందండి? కాబట్టి అది మొదటి. రెండవది మర్చుకొని చూస్తున్నాం మనం. యోహాను సువార్త 14:2-3 వచనాలు. యోహాను సువార్త 14 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిస్తే ఎలా నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, శిష్యులు కలవరపడుతున్నారు. యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు అన్నారు, ప్రభా ఇంతకాలం నీతో ఉన్నాం, నువ్వు ఎల్లప్పుడూ మాతో ఉంటావు అనుకునే కదా మా పిల్లలను, మాకున్న ఆస్తిని, మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తే 3 సంవత్సరాలు మాత్రమే మాతో ఉండి ఇప్పుడు వెళ్ళిపోవటం ఎంత న్యాయం? ప్రభా ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళు ఏడవటం, దుఃఖపడటం మొదలుపెట్టారు. ఇక తోమా అయితే, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, నేను కూడా ఆ మార్గంలో మేము కూడా మీ వెంట వస్తాం అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేను వెళ్తున్నానని మీరు బాధపడకండి, నేను మరలా తిరిగి వస్తాను. నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నివాసములు అంటే రియల్ మ్యాన్సన్స్. దెర్ ఆర్ సో మెనీ మ్యాన్సన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇంట అనేక మ్యాన్సన్స్ అంటే భవనాలు. అంటే ఇట్లాంటి కట్టడాలు అనుకోవద్దు. చాలామందికి తప్పుడు అభిప్రాయం ఏంటంటే, బాగా జీవించిన వాళ్ళకి, పరిశుద్ధంగా వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, అంత భక్తిగా జీవించిన వాళ్ళకి పూరి గుడిసెలు అంటే అనుకుంటారు. కాదు, అవి ఎలాంటి భవనాలు మనకు తెలియదు, కానీ వాస్తవమైన భవనాలు. మరి పరలోకంలో మనందరికీ యేసు ప్రభువారు ఇల్లు కడుతున్నాడు. చూడండి, భూమి మీద ఆయన 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడు. తన చేతులతో కష్టపడి ఆయన వడ్రంగి పని చేసి ఇల్లు కట్టాడు. ఇప్పుడు పరలోకంలో కూడా గృహాలు కడుతున్నాడు.
విశ్వాసుల కొరకై గృహాలు కడుతున్నాడు. ఆ గృహాల్లో మనల్ని తీసుకుని వెళ్ళటానికి కూడా ఆయన వస్తాడు. ఇది వాగ్దానం. అర్థమైందండి? నా తండ్రి నుంచి అనేక నివాసములు కలవు, లేని వీళ్ళతో ఇది ఒక వాగ్దానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వాగ్దానాలు చెప్పాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పు 4:18-19. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును. ఎవరీ నీడ్ మస్ట్ బి మెట్. అర్థమైందండి? అవసరం తీర్చును కాదు. ఏ అవసరం తీరుస్తాడు? ప్రతి అవసరం, చిన్న అవసరం కూడా. భక్సింగ్ గారు చిన్న పేస్ట్ కోసం కూడా ప్రార్థన చేసేవాడు. టూత్ బ్రష్ కూడా, ప్రభువా నాకు టూత్ బ్రష్ లేదు ఇవ్వవా అని ప్రార్థన చేసేవాడు. అంటే ఆయనకు నమ్మకం ఏంటంటే ఏదో పెద్ద పెద్ద అవసరాలు కాదు, చిన్న చిన్న విషయాలు. అంటే దేవుడు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చేవాడు. ఆయన మనల్ని పట్టించుకుంటాడు. దేవుని వాక్యంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు. మన పిల్లల గురించి మనం ఎంత పట్టించుకుంటాం? ₹1,00,000 ఫీజు కడతాం, అదే సమయంలో ₹10 పెన్ను కావాలంటే కూడా ఇస్తాం. కాబట్టి ఆయన ఇస్తాడు, ఆయన వలన మనం పొందుతాం. అర్థమైందండి? ఆయన మిమ్మల్ని గూర్చి ఆయన అన్నీ ఇస్తాడు, మీకేమీ తక్కువ చేయదు. ఆయన చివరిలో 8 ప్రసంగంలో అంటాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని అన్నీ ఇస్తాడు. సర్వ సమృద్ధిలో మీరు ఆయన కోసం జీవిస్తే చాలు, నమ్మకంగా ఉంటే చాలు, పరిశుద్ధంగా జీవిస్తే చాలు, పాపాలు విడిచిపెడితే చాలు. మీకు ఏం కావాలో భూ సంబంధమైన మెటీరియల్ ప్లేస్, ఆత్మ సంబంధమైన అన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఆయన మీకేమీ తక్కువ చేయలారా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. 4వది ఏం చెప్పుకున్నాం మనం? అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి? కాబట్టి ఆయన వాగ్దానాలను బట్టి ఆయన ఆరాధించండి. మొట్టమొదటిగా ఆయన అమూల్యమైన సజీవమైన రాయి. రెండవది అమూల్యమైన రక్షకుడు. అమూల్యమైన రక్షకుడు చెప్తున్నప్పుడు మా మనసు ఎంత ఉప్పొంగుతుంది. మూడవది అమూల్యమైన రక్తము, సాటి లేని రక్తం. చాలా అద్భుతమైన మాటలు సీయగలుగుతాను. సాటి లేనిది యేసుని రక్తం. యేసు రక్తానికి సాటి లేనిది యేసు రక్తం. యేసు రక్తానికి ఏది కూడా మ్యాచ్లెస్ బ్లడ్ అంటారు. కాబట్టి అమూల్యమైన రక్తం. 4వది అమూల్యమైన వాగ్దానాలు. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత నిలిచినదై యేసుక్రీస్తు మీకు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు. చూసారా? అమూల్యమైన విశ్వాసం. ఇదే అమూల్యమైన విశ్వాసం ఇంకో దగ్గర ఉంది. ఇప్పుడు చదవండి మరి 2 పేతురు 1:1. 2 పేతురు 1:1. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. కాబట్టి ఏ విశ్వాసం పొందాం మనం? అమూల్యమైన విశ్వాసం. దీని పేరే మనం పొందిన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. ఎందుకు అమూల్యమైన విశ్వాసం చెప్పండి? ఎందుకంటే ఎఫెసీ 2:8 ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం. విశ్వాసం లేకపోతే రక్షణ లేదు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అంటాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదు. రక్షణకు ఆధారం విశ్వాసమే. వినటం వల్ల విశ్వాసము, విశ్వాసం వల్ల రక్షణ, రక్షణ వల్ల నిత్య జీవం. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే మీకు రక్షణ, కాబట్టి పరలోకం ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అమూల్యమైన విశ్వాసము. అర్థమైందండి? అంత మాత్రమే కాదు, విశ్వాసం వల్ల మనకేం కలుగుతుంది? హబక్కూకు గ్రంథం చూడండి ఒక మాట. హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు 2:4. కాక అక్షయపడుదురు, అయితే
నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. మన విశ్వాసం ద్వారా పరలోకానికి వెళ్తాం, విశ్వాసం ద్వారా రక్షించబడతాం, విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని భవిష్యత్తులో స్వతంత్రించుకోవడమే కాకుండా ఈ లోకంలో మనం జీవించినప్పుడు కూడా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. బైబిల్లో ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి చెప్పండి, రోమా 5:1. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం, విశ్వాసం ద్వారా రక్షించబడతాం, విశ్వాసం ద్వారా జీవిస్తాం. అర్థమైందంటే ఇంకొకటి చెప్తాం మీకు. 1 యోహాను 5:4 ఇది ఒకటి చెప్పుకొని ముగించుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయం. పుట్టిన వారందరూ జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మొట్టమొదటి ఏమొస్తుంది? రక్షణ. విశ్వాసం ద్వారా రెండవది ఏమొస్తుంది? నీతి. విశ్వాసం ద్వారా మూడవది ఏమొస్తుంది? చెప్పండి, మనం జీవిస్తాం. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు. విశ్వాస మూలమున ఏమొస్తుంది? జయ జీవితం. కాబట్టి దీనికి దేవుడు మనకేం విశ్వాసం ఇచ్చాడట? అమూల్యమైన విశ్వాసం. మనం పొందిన విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. ఏ విశ్వాసం ఇది? అమూల్యమైన విశ్వాసం. నేను మళ్ళా చదువుతాను. 2 పేతురు 1:1. యేసుక్రీస్తు దాసుడను అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు మీ విశ్వాసం ఏ విశ్వాసం చెప్పండి? మామూలు విశ్వాసమా కదా? మన విశ్వాసాలు 3 రకాల విశ్వాసం చెప్పుకున్నామన్నా. చెప్పండి, ఏ విశ్వాసం? మొట్టమొదటిగా లూకాసు వార్త 7వ అధ్యాయం, గొప్ప విశ్వాసం. ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలును నేను చూడలేదని ఆ యొక్క శతాధిపతి గురించి యేసుప్రభువు వారు చెప్పారు. గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం అది. రెండవది అల్ప విశ్వాసం. పేతురు మునిగిపోతున్నప్పుడు అల్ప విశ్వాసి, లిటిల్ ఫెయిత్, ఎందుకు సందేహించబడితే అని అన్నాడు. మూడవది నో ఫెయిత్, అవిశ్వాసం. మార్కు సువార్త 6వ అధ్యాయం 4లో వారి అవిశ్వాసంను చూచి ఆయన ఆశ్చర్యపడెను. మన విశ్వాసం ఏ విశ్వాసం? అవిశ్వాసమా? రెండవది అల్ప విశ్వాసమా? మూడవది గొప్ప విశ్వాసమా? నాలుగవది ఇంకంతకంటే మించింది అమూల్యమైన విశ్వాసమా? అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 5 బట్టి ఉదయకాలంలో మన ప్రభువును మనం ఆరాధించాలి. ఇవి అమూల్యమైన సంగతులు, విలువైన సంగతులు. వీటికి మించిన విషయాలు ఏమీ లేవు. మీ జీవితంలో ఇంతకు మించిన అమూల్యమైన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుందా? చెప్పండి. ఈ 5 కంటే విలువైన ఈ లోకంలో ఏది లేదు. యేసుప్రభువు వారు ఆయన అమూల్యమైన సజీవమైన రాయి అన్నట్టు దేవుని ఆరాధించండి. రెండవది ఆయన అమూల్యమైన విలువైన రక్షకుడు. ఆయన రక్షణ ఇచ్చే రక్షకుడు. పాపము నుండి, నరకము నుండి, శాపము నుండి, సమాధి నుండి, అపవాది నుంచి విడిపించిన వాడు, ఆయన తప్పించిన వాడు, ఆయన రక్షకుడు, ఆయన రక్షించేవాడు. మూడవది అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము. నాలుగవది అమూల్యములు అత్యధికములైన వాగ్దానం, దాన్ని బట్టి ఆయన ఆరాధించను. ఐదవది ఏమిటి? అమూల్యమైన విశ్వాసము, ఆయన మీకు అనుగ్రహించాడు, దాన్ని బట్టి ఆరాధించండి. దేవుడు ఈ వాక్యం అనుగ్రహించుకున్నాక మనందరం లేచి ఒక పాట పాడుచుండగా చాలు. ఇందాక మనం పాడిన పాట 609 పల్లవి 6వ 7వ చరణం. ఇందాక మనం పాడింది 609 అమూల్య రక్తం ద్వారా 6వ చరణం 7వ చరణం పాడదాం. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఎవరన్నా 609